నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అధికారులకు సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ప్రజా విజ్ఞప్తుల దినం కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్, గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ మరియు వివిధ శాఖల అధికారులు విజ్ఞప్తుల దినం కార్యక్రమం నిర్వహించారు. గూడూరు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజ్ఞప్తులు అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ విజ్ఞప్తులను తీసుకొని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తుందని, అధికారులు కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి పాటుపడాలని కోరారు. ఆర్డీఓ కిరణ్ కుమార్ గారికి, అలాగే పెద్దలు పట్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అన్ని శాఖల అధికారులకు, అలాగే సర్పంచులకు, ఎంపీటీసీలకు, అలాగే జెడ్పీటీసీలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఎన్డీఏ గవర్నమెంట్ గెలిచిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొట్టమొదటిగా ప్రజా సమస్యల పరిష్కార దినం అని చెప్పి ఒకరోజు ప్రజా సమస్యల పరిష్కార దినంగా అధికారులందరినీ కూర్చొని ఎవరెవరికి ఏ సమస్య ఉందో అవన్నీ కూడా అర్జీ రూపంలో తీసుకొని న్యాయమైన సమస్యలు అయితే ఖచ్చితంగా పరిష్కరించే దిశగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే గతంలో మీకు గుర్తుంటుంది, పెద్దలు స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రజా విజ్ఞప్తి దినమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రజలందరి అర్జీలని తీసుకొని వాళ్ళందరికీ రసీదులు ఇచ్చి ఖచ్చితంగా పరిష్కారం అయినటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అప్పటికప్పటికి పరిష్కారం చూపేలా చేసి ఈ జిల్లాలోనే ప్రజా సమస్యల పరిష్కారానికి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టిన వ్యక్తి శ్రీ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, పెద్దలు మోడీ గారి ముగ్గురి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రజా విజ్ఞప్తి దినాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఉద్దేశం ఒకటే, ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ని, చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ గెలిపించారు. గతంలో ఈ గూడూరు నియోజకవర్గం కొందరికే పరిమితమైంది, అంటే డబ్బున్న బడాబాబులకి, అలాగే అందరూ కూడా వాళ్ళ కంట్రోల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళనే గెలిపించేటువంటి పరిస్థితి. కానీ ఈసారి అందుకు భిన్నంగా మీలో ఉన్నటువంటి నన్ను ఈ 5 సంవత్సరాలు, ఓడిపోయిన 5 సంవత్సరాలు మీతోనే ఉంటూ మీ సమస్యల పరిష్కారానికి నా వంతు సహాయం చేసినటువంటి నన్ను మీరందరూ గెలిపించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే నా గెలుపు మీదే కారణం, అంతేగాని పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఈ నా గెలుపులో భాగస్వాములు కారు ఎప్పుడు కారు. నా గెలుపులో భాగస్వాము నా పేదవాళ్ళు, నా మధ్యతరగతి వాళ్ళు, వీళ్ళే అని చెప్పి ధైర్యంగా నేను చెప్తున్నా ఈరోజు. కాబట్టి మీరు నన్ను ఎన్నో ఆశలు పెట్టి గెలిపించినందుకు నా వంతు సహకారంగా మీకు ఎన్నో సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాల్లో ఎవరైతే అన్యాయంగా భూములు పోగొట్టుకున్నారో, ఎవరిపైనైతే అన్యాయంగా పోలీసు వాళ్ళు అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పడ్డారో, ఎవరి హయాంలైతే పోలీసు వాళ్ళు వన్ సైడ్గా చేశారో, రెవెన్యూ వాళ్ళు వన్ సైడ్గా చేశారో, అలాగే అధికారులు వన్ సైడ్గా చేశారో, వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇకనైనా మారండి. గవర్నమెంట్ మారింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు. ఇక మీరు చేసిన తప్పులుంటే ఆడికి ఆపేయండి. దయచేసి అందరూ కూడా ఫోన్ నంబర్ రాయాల్సిందిగా కోరుతున్నాము. అర్జీలో ఫోన్ నంబర్ ఉండాలి. అర్జీలో ఫోన్ నంబర్ ఉంటే మేము మీతో కాంటాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పట్టుకున్నాం సార్, అక్కడ ఎంటర్ చేసి చెల్లకు ఓకే రామ్మా.
కొద్దిగా వెనకరానా బ్రదర్ జగదీశ్వర సైడ్కి రా సార్ అలాషాబాయ్ చూడండి అలాషాబాయ్ అలాషాబాయ్ హౌసింగ్ సంబంధించి ఎలిజిబిలిటీ ఏమంటే మన గౌరవ శాసనసభ్యులు ఎండార్స్ చేసినటువన్నీ కూడా లిస్టులో పెట్టి సార్కు నోటీసులు తీసుకురావాల్సి చిల్లకూరు మండల పరిధిలోని తీర ప్రాంత గ్రామాల్లో పేదలకు చెందిన భూములు అన్యక్రాంతమయ్యాయని రైతులకు న్యాయం చేసే విధంగా తాను కృషి చేస్తానని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ రైతులకు హామీ ఇచ్చారు. చిల్లకూరు మండల పరిధిలోని బళ్లబోలు గ్రామ సమీపంలో పలువురు రైతులకు చెందిన భూములను ఏపీఐఏసీ తీసుకొని నష్టపరిహారం చెల్లించలేదని రైతులు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏపీఐసీ పేరు వస్తుంది సార్. బ్యాంకులో ఏది తీసుకోవాలనే కలిసి ఇస్తున్న రిప్రజెంటేషన్ ఇది. మాకు ఏపీఐసీ అడ్వాన్స్ పొజిషన్ గా భూములు పొందవలసి ముందు అది మాకు ఎలాంటి కాంపన్సేషన్ అయితే రైతులకు ఇవ్వలేదు. పట్టాలు ఉన్నాయి అందరికి. దాన్ని మంత్రి తీసుకుంటే అది రావడం లేదు. రైతులు బ్యాంకు పోయి లోన్ తెచ్చుకోవాలన్నా
విత్తనాలు తెచ్చుకోవాలని సబ్సిడీలు ఏ తేవాలన్నా అవి రావడం లేదు. దాన్ని ప్రభుత్వం తీసుకొని కాంపెన్సేషన్ ఇవ్వాలా, లేదంటే ఇప్పుడు రైతుల భూములు హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ చేసుకుంటూ ఉంటారు. ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ఇస్తాం. ఈ లోపల ఈ సమస్య క్లియర్ చేసుకోవాలి. భయంకరంగా బొల్లూరు, శ్రీతవరం, వేళ్లపాలెం, వరగలి, భూమిడి ఇవన్నీ కూడా ఇదే పరిస్థితి. మొత్తం హరాస్మెంట్ పేదవాళ్ళు. అది మనం పరిష్కరించే ఇబ్బంది పడతాం. భూపర్తి నీకు రికమెండ్ చేస్తాం. కొంచెమే ఉంటుంది సార్, పెద్ద 15 ఎకరాల లోపలే ఉంటుంది. మీతో వచ్చేసేయండి, పక్కన వచ్చేసి బల్లవల్ల అయిపోండి. బల్లవల్ల లోపల ఏపీ మాట్లాడతాను. వాళ్ళ దగ్గర సొంతం లేకపోతే మీరు అదుపు చేసేది భూములు ఉండదు కదమ్మా. ఆర్డీఓ గారితో మాట్లాడి కలెక్టర్ గారితో రేపు ఒక రికమెండేషన్ ఇస్తే నాకు కలెక్టర్ గారికి వెళ్తున్నా. రేపు మార్నింగ్ వెళ్తున్నా సార్. నేను ఈరోజు కలెక్టర్ గారు తీసుకుపోతుంది. ఇప్పుడు మనం అడిగేది డబ్బులన్నా అడుగుతున్నామన్నా, లేదంటే భూ అన్న మా పేర్లతో వచ్చేటట్టు చేయడం. కాంపన్సేషన్ ఇస్తారు. ఎందుకంటే అక్కడ ఇస్తారు. ఇది కూడా పోరు మనం చేసుకోవచ్చు. ఆ రోజు మనం ఎలక్షన్ యాడ్ చేసే స్థలాన్ని బలవంతంగా అప్లికేషన్ అది మనం ఇప్పించాలా. దీని సిద్ధుడు కొనుక్కున్న స్థలం ఇది అవుతుంది కాదు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉందని, ప్రజలకు మంచినీటి బదులు ఉప్పు నీరు సరఫరా చేస్తున్నారని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ గ్రామస్తులతో కలిసి గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. చిట్టమూరు మండల పరిధిలోని మల్లం గ్రామానికి త్రాగునీరు సక్రమంగా సరఫరా చేయడం లేదని, ఆ గ్రామానికి చెందిన గ్రామస్తులు అనేక పర్యాయాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. త్రాగునీటి సరఫరా చేసే అవకాశం ఉన్నప్పటికీ అక్కడ ఉన్న వైసీపీ నేత కారణంగా త్రాగునీటి సరఫరా సక్రమంగా నిర్వహించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నట్లు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ గ్రామాల్లో త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, మల్లం గ్రామస్తులు తెలిపిన సమస్యను వెంటనే పరిష్కరించాలని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ కు ఆదేశించారు. అర్జీలు లేకుండా ముప్పై సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్న ఎంఆర్పీఎస్ జెండాను గూడూరు పట్టణంలోని అరుంధతి వాడలో ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం అరుంధతి వాడలో ఎంఆర్పీఎస్ నాయకులు ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్న ఎంఆర్పీఎస్ జెండాను గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. రక్తాలైనా చిందిస్తాం, వర్ధిల్లాలే కృష్ణమాజీ గారి నాయకత్వం, వర్ధిల్లాలే కృష్ణమాజీ గారి నాయకత్వం, వర్ధిల్లాలే కృష్ణమాజీ గారి నాయకత్వం, వర్ధిల్లాలే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. మాదిగల కోసం వర్గీకరణ కోసమే పోరాడాడు. తర్వాత వికలాంగుల కోసం పెన్షన్ విషయం మీద అనేక రకాలుగా వికలాంగులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని పోషించేదానికి
ఇంట్లో వాళ్ళ పెద్దలు కానీ వాళ్ళ తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే ఆ బాధక సాధకులన్నీ ఆయన దృష్టికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పెన్షన్ పెంచడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లలు గుండె జబ్బుతో చనిపోతుంటే ఆ చిన్నపిల్లలు గుండె జబ్బుతో చనిపోతున్న పిల్లల్ని డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి చనిపోయిన బిడ్డలు తీసుకెళ్ళి ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేద బిడ్డలు గుండె జబ్బుతో చనిపోతున్నారని చెప్పని వాళ్ళకి సపరేట్గా నిధులు వదలాలని చెప్పని ఒక కార్యక్రమం చేసి చిన్నపిల్లలకి ఉచితంగా గుండె ఆపరేషన్ చేసే విధంగా. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని మోనిషా అనాథాశ్రమానికి ఫ్యాన్లు బహూకరించడం అభినందనీయమని వివేకానంద కోచింగ్ సెంటర్ కన్వీనర్ మల్లికార్జున అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వివేకానంద కోచింగ్ సెంటర్కు చెందిన విద్యార్థిని మోనిషా ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని వృద్ధాశ్రమానికి ఫ్యాన్లు అందించడం అభినందనీయమని అన్నారు. నువ్వు కూడా పట్టుకో నువ్వు కూడా నువ్వు నా జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి ఆ భగవంతుని ఆశీస్సులు తన మీద ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. హ్యాపీ బర్త్డే మోనిషా. హ్యాపీ బర్త్డే డియర్ మోనిషా. హ్యాపీ బర్త్డే. ఫ్యాన్లు కూడా పాప చదివించే పొదలు నా మనోవాంఛ పరిస్థితి సంతోషాలు ప్రసాదించాలమ్మా. మంచి ప్రయోజనాలు కావాలా, ఐఏఎస్ ఆఫీసర్ కావాలా. జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. పాప విందూరు. నాకు 3 సంవత్సరాల నుంచి స్టూడెంట్. మామూలుగా పిల్లలందరూ బర్త్డే అంటే బర్త్ కొనుక్కొని చాక్లెట్ అవి చేసుకుంటారు. కానీ పాప ఏదో ఒకటి నేను మంచి పని చేయాలి సార్ అని చెప్పేసి వాళ్ళ మమ్మీ డాడీ నన్ను అడిగినప్పుడు ఇలాగా సాయిరామ్ చారిటీస్ ఉంది, ఇక్కడ ప్రిన్సిపల్ అందరూ ఉన్నారు, కళ్యాణి మేడం ఆశ్రమం బాగా నడుపుతున్నారు అని మేడం నేను ఫోన్ చేసిన తర్వాత మేడం ఫ్యాన్స్ అవసరము అని చెప్పేసి అంటే అది ఒక శక్తి మేరకు ఈరోజు ఫ్యాన్స్ తీర్చారు. ఏదైనా అవసరం ఉన్నా కూడా చేస్తూ ఉన్నారు. అందుకోసం ఈరోజు రావడం. సో మీ ఆశీస్సులు అందరూ కూడా ఆ పాపకి ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రోజు ఆ పాప తరఫున నేను ఇస్తాను ఏదో ఒకటి ఈ సాయిరామ్ చారిటీస్కి. అది నేను చెప్తున్నాను. మనందరం కూడా ఒకసారి పాపకి దీర్ఘాయుష్మాన్ భవ చెప్తాం. ఈ నెల 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అరుంధతి వాడలోని మాతమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో మాతమ్మ తిరునాళ్లు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం పాలక మండలి సభ్యులు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అరుంధతి వాడలో ఉన్న మాతమ్మ దేవస్థానంలో పాలక మండలి సభ్యులు తిరునాళ్లకు సంబంధించిన బ్రోచర్లను విడుదల చేశారు. అయిపోయిందా? నేను తీసుకుంటాను. అయిపోయిందా? అన్న అయిపోయింది. అడిగినా ఓకేనా? శ్రీ మాతా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి అరుంధతి పాలెం గూడూరు ఈ నెల 14వ తేదీ జరగబోయే అమ్మవారి తిరునాళ్ళకి వేలాది ప్రజలందరూ కూడా రావాల్సినట్టుగా కోరుకుంటాం. అలాగే నాయకులు, అలాగే మన
గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి, కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క తిరునాళ్ళ ఉత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క తిరునాళ్ళ ఉత్సవం 14/7/2024 నుండి 22/7/2024 వరకు జరుగుతుంది. కావున అమ్మవారిని దర్శించుకొని తీర్థంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మండల స్థాయిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు దాతలు ముందుకొచ్చి ప్రోత్సాహక బహుమతులు అందజేయడం స్ఫూర్తిదాయకంగా నిలిచిందని డిప్యూటీ డీఈఓ కె ప్రసన్నలక్ష్మి నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఊటుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. మండల స్థాయిలో 10వ తరగతి పరీక్షల్లో 583 మార్కులు సాధించిన విద్యార్థిని అమృతకు సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన శశాంక్ 25,000 రూపాయలు, అదేవిధంగా ద్వితీయ స్థానంలో నిలిచిన సింధు, తృతీయ స్థానంలో నిలిచిన ఆరిఫ్లకు ప్రోత్సాహక బహుమతులు దాతల సహకారంతో అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ డీఈఓ ప్రసన్నలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ విద్యలో రాణిస్తున్న వారిని ప్రోత్సహిస్తూ దాతలు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం అభినందనీయమని అన్నారు. నగదు ప్రోత్సాహం. పనిచేస్తున్నటువంటి ఆంగ్ల ఉపాధ్యాయుడు వారి తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు గంటా శశాంక్ పంపించినటువంటి 25,000 రూపాయల నగదు పురస్కారాన్ని దొడ్ల అమృతకి మండల స్థాయిలో ప్రథమం వచ్చినందుకు అందజేస్తున్నారు. గంటా శశాంక్ రాలేదు కాబట్టి వాళ్ళ తండ్రి గారైనటువంటి మా పాఠశాల ఉపాధ్యాయుడు గంట పుల్లయ్య గారిని కూడా ముందుకు రావచ్చి అందించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత దొరవారి సత్రం మండలం పూలతోటలో పనిచేస్తున్నటువంటి సైన్స్ ఉపాధ్యాయుడు తుమ్మగుంట అంకయ్య గారు ఆ విద్యార్థికి ప్రత్యేక బహుమతి కింద 5,000 రూపాయలు నగదు అందజేశారు. వారు రాలేదు కానీ వారి తరఫున నన్నే ఇవ్వమన్నారు కాబట్టి ఆ అబ్బాయి హరీఫ్ ప్రత్యేక బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సులోచన మేడం గారు అమృతకి 1000 రూపాయలు ప్రత్యేక ప్రోత్సాహక బహుమతి అందించారు. మేడం గారు ఎక్కడ? మేడం గారు నేను జనవరిలో మీ స్కూల్కి ఇన్స్పెక్షన్కి వచ్చాను. వచ్చినప్పుడు మంచి హెచ్ఎం గారు, మంచి క్వాలిఫైడ్ టీచర్లు ఉండి ఈ 50% మాస్టర్ గారు ఎంత మీ రిజల్ట్ లాస్ట్ టైం 55% రిజల్ట్ ఏంటి అని అడిగాను. మాస్టర్ గారు ఫోన్ చేయమంటే ఒకటే చెప్పారు, మీకు 100% రోజు వచ్చిన రోజు వచ్చి ఫోన్ చేస్తాను. దాన్ని మీరు నిలబెట్టారు. నిజంగా మీ హెచ్ఎం గారికి ధన్యవాదాలు. పర్సంటేజ్ అని వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం నాకు బాధ అనిపించింది. ఎందుకంటే మంచి హెచ్ఎం గారు, మంచి క్వాలిఫైడ్ టీచర్లు, ఏంటి రిజల్ట్ అది మీరు చదవకపోవడం వల్ల వాళ్ళకి వచ్చిన మేలు. అదే ఈరోజు మీరు చదవడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోగలిగారు. అంతా మీలో ఉంది, స్టూడెంట్స్లో ఉంది ఈ విషయం కదా. మీరు చదవలేకపోతే ఈరోజు ఈ హెచ్ఎం గారి ప్రోగ్రాం పెట్టేవాళ్ళు కాదు, ఇలాంటి డోనర్స్ మీ ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అదే అమౌంట్ ఎంత అని చూడకుండా 4,000 2,000 కాదా, అది కొన్ని లక్షలతో సమానం. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే అమౌంట్ కొన్ని లక్షలతో సమానం. మిమ్మల్ని రికగ్నైజ్ చేసి ఒక గుడ్ స్టూడెంట్ అని ఇస్తున్నారు. దివంగత రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేర్చుతూ వైసీపీ శ్రేణులు ఆయన చూపిన మార్గంలో నడుస్తారని ఎమ్మెల్సీ మేరీగ మురళీధర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పనికి సాహెబ్పేట ప్రాంతంలో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీ మురళీధర్ మరియు వైసీపీ నాయకులు
పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గూడూరు పట్టణంలోని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురళి మాట్లాడుతూ దివంగత రాజశేఖర రెడ్డి మరియు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక సేవా పథకాలు పేదలకు అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గోపాల్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మ జరుకో పెద్దమ్మ పెద్ద కొలుసు పెద్దనా పెద్దనా ఓ పెద్దనా ఇంకో ప్యాకెట్ ఉంటుంది. సీమకు కూడా హాని చేయనటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే శాంతికి చిహ్నం ఆయన. అట్లాంటి ఆయన పుట్టినరోజుకి ఇన్ని ఆంక్షలు పెట్టడం బాధాకరం. ఈ ప్రభుత్వానికి నేను మనవి చేస్తున్నాను, రాజశేఖర రెడ్డి గారే ఏ రాజకీయ నాయకుడైనా రాజశేఖర రెడ్డి గారిని అనుసరించాలని చూస్తారు. ముఖ్యంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు సంక్షేమాలు ఉన్నప్పటికి కూడా ఆణిముత్యం లాంటి గుర్తుండిపోయే కార్యక్రమాలు చేశారు. విద్య మీద చేశారు, వైద్య మీద చేశారు. అడుగు బలహీన వర్గాలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఈరోజు ఎంతోమంది విద్యార్థులు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటారంటే దానికి కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఉన్నతమైన విద్య అభ్యసించే అవకాశం పేద వర్గాలు కల్పించారు. అదే రకంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ జ్ఞాన ప్రసూనంబ దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేకం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో మృత్యుంజయ స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి అభిషేకాన్ని తిలకించి శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని మరియు జ్ఞాన ప్రసూనంబ దేవిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.